వైద్యులపై దాడులు నిరసిస్తూ వైద్య రంగ భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఒంగోలులో ప్రభుత్వ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. కలకత్తాలోని ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్మించారు. రోజు రోజుకు వైద్య రంగానికి భద్రత కరువు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాల కోసం తాము కష్టపడుతుంటే కొందరు ప్రాణాలు కాపాడే వైద్యులు ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్ చేపట్టారు. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈరోజు ఉదయం నుంచి రేపు ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది తమ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మేమందరం ఈ ర్యాలీ కానీ నిరసన కానీ ఎందుకు చేస్తున్నాము అంటే, కోల్కతాలో జరిగిన సంఘటన, ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా చాలా చేదు విషయం. ఆ విషయం గురించి మేము నిరసన తెలుపుతున్నాము. ఇంకా ఆ బాధితురాలికి న్యాయం జరగలేదు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. వాళ్ళని కప్పిపుచ్చడానికి, వాళ్ళని వెలుగులోకి రానియకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కోల్కతాలో జరిగే నిరసనకు కూడా ఎంతోమంది, వేల మంది దుండగులు వచ్చి వాళ్ళ నిరసనని ఆపేయడానికి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ భయపెట్టారు. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరున్నారు దీని వెనకాల, ఎవరు చేశారు ఈ పని అనేది ఇంతవరకు తెలియదు. ఆగస్టు 9వ తారీఖు ఈ దుర్ఘటన జరిగితే ఇంతవరకు ఎవరు చేశారనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వేరే వాళ్ళు ఎవరు వాయిస్ రైజ్ చేయడం లేదు, మహిళా సంఘాలు కానీ ఎవరు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఒక డాక్టర్ల విషయం కాదు. ఎవరైనా సరే, ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అంటే తనకు న్యాయం జరిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. ప్రభుత్వం కూడా ఎవరు ఏం మాట్లాడడం లేదు. నిరసన చేస్తున్నారు కానీ ఎవరు, అసలు రేప్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది ఇంకా తెలియదు. అది తొందరగా తెలియాలని, ఆ మృతురాలి ఆత్మకు శాంతి జరగాలని అందరము నిరసన తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సంధ్య. మన నగరంలోని మాతా శిశు వైద్యశాల నందు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మరి గత ఆగస్టు 9వ తారీఖు రాత్రిన కలకత్తా ఆర్జేకార్ మెడికల్ కాలేజ్ నందు పనిచేసిన సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన అత్యంత కిరాతకంగా మరి అత్యాచారం చేసి, మరి చాలా సభ్య సమాజం తలదించుకునేలాగా మరి హత్య చేసి దాన్ని మాఫీ చేయాలని చూస్తున్నారు. మేము వైద్యులు అందరం ముక్త కంఠంతో మరి ఆ మౌమితకు జస్టిస్ జరగాలని మేమందరం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ అందరినీ బయటికి తీసుకొచ్చి మరి మౌమితకి జస్టిస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సాధించి తొందరగా మరి కిరాతకులకు శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.